మనకు తెలుస్తుంది. మరి ఏ రకంగా చూస్తారు మీరు? సార్ ఇక్కడ 2 పాయింట్లు అడిగారు మీరు. ఒకటి ఏంటంటే వైసీపీ చేస్తున్న ధర్నాలు గారికైనా అలసట అయితేనే, రెండోది పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన భద్రత విషయం. మొదటిది చూసుకుంటే అసలు వైసీపీ పార్టీ పుట్టికే జనరల్ గా అవినీతి పునాదుల మీద, శవాల సెంటిమెంట్ల మీద పుట్టిన పార్టీ అది. అది ఆరోపణలు అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి సావుని, లేదా వివేకానంద రెడ్డి గారి సావుని, లేదా రాజశేఖర రెడ్డి గారి తరపున చనిపోయారని, కొన్ని వందలు చనిపోయారని సావుని ఉపయోగించుకుంటూ ఎదిగిన పార్టీ అది. ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు గెలిచిన తర్వాత కూడా అదే శవాల చుట్టూ తిరిపారు 5 సంవత్సరాలు కూడా. ఓడిపోయిన తర్వాత కూడా శవం దొరికితే చాలు రాజకీయం చేసేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారని ఇవాళ సోషల్ మీడియా కోడే కోస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. వైసీపీ పార్టీ ఈ 5 సంవత్సరాలు కూడా రెండో పని చేయదు. ఇప్పుడు శవం దొరికితే కదా ఒకటి అక్షర సత్యం గారు, మీరు పాత్రికేయులు సీనియర్, మీరు శవం దొరికితే కదా రాజకీయం చేసేది. మరి ఆ శవాలు వచ్చే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకురాకూడదు కదా, అది కదా ఇంపార్టెంట్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ప్రభుత్వం తప్పుని నేను మొన్న గతంలో కూడా ఖండించాను, ఇప్పుడు ఖండిస్తున్నాను. అయితే ఒకటండి ఇక్కడ, ఇప్పుడు ప్రతిరోజు కూడా అది చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయినా, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినా, లేదా మీరు చీఫ్ మినిస్టర్ అయినా, నేను చీఫ్ మినిస్టర్ అయినా కాకపోయినా, రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్నా ఎవరున్నా లేకపోయినా ప్రతిరోజు కొన్ని వందల మంది చనిపోతారు రాష్ట్రంలో. ఆ కొన్ని వందల మందిలో కొన్ని సహజ మరణాలు ఉంటాయి, కొన్ని యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, కొన్ని సచిన్ గారు గడిచిన కొన్ని రోజులుగా 8 ఏళ్ల బాలికల మీద జరిగిన హత్యలైతేనేంటి, అత్యాచారాలు అయితే ఏంటి, చాలా దారుణమైన ఘోరాలు జరుగుతున్నాయి. మెడలు కోసి వెళ్ళిపోయే సైకోలు కూడా తయారయ్యారని చెప్పి చౌదరి గారు చెప్పింది కూడా మనం విన్నాం. వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది కదా. ఖచ్చితంగా ఉంది సార్. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, ఏ ప్రభుత్వం అయినా ఎంత కంట్రోల్ ఉన్నా కానీ దోపిడీ చేసుకుంటూ పోతాడు, దొంగతనం చేసుకుంటూ పోతాడు. అందులోకి గంజాయి సంస్కృతి, డ్రగ్స్ సంస్కృతి బాగా పెరిగిపోయిన తర్వాత, అందరూ అలవాటు అయిపోయిన తర్వాత, వాళ్ళ డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఎవడేం చేస్తున్నాడో తెలియట్లే. ఈ సంస్కృతిని ఈ గవర్నమెంట్ 10 రోజుల్లో కంట్రోల్ చేసేయాలి, 1 month లో కంట్రోల్ చేసేయాలి అంటే సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదండి. అయితే చర్యలు జరిగిన తర్వాత, హత్యలు జరిగిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా, ఆ నిందితుల్ని అరెస్ట్ చేయకపోయినా, లేదా నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు తిప్పుకున్నట్టు పక్కన కూర్చోబెట్టుకుని మంత్రి పదవులు ఇచ్చినా, లేదా కార్పొరేషన్ పదవులు ఇచ్చినా అది ముమ్మాటికి తప్పు అండి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదే కంటిన్యూ అయితే ప్రభుత్వం చేతకానితనం అవుతుంది, అందులో కాదని అంటం లేదండి ఖచ్చితంగా. అయితే ప్రభుత్వం సైనించే చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా శవం కనిపించే చాలు నేను స్టీల్లో గురికేస్తానని యాటిట్యూడ్ మంచిది కాదు. వీళ్ళిద్దరూ కూడా మారాలి. మారకపోతే ప్రజలు అసహించుకుంటున్నారు. మాట్లాడితే శవ రాజకీయాలు. పార్టీ పుట్టినప్పటి నుంచి శవ రాజకీయాలంటే కొంతకాలం నమ్ముతారు, ఏటేళ్ల కాలం నమ్మరండి. అలాగే ప్రభుత్వం కూడా ఏటేళ్ల కాలం ఇదే ఇప్పుడే స్టార్ట్ చేసిన ప్రభుత్వం అంటే నమ్మరు. ఖచ్చితంగా ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. రెండోది పవన్ కళ్యాణ్ గారు హత్య గురించి చూడాలి, అదే ప్రాణభయం గురించి చూద్దాం సార్. చెప్పండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద భద్రత ఇది అసలు ప్రాణానికి ఉందా లేదా అనేది చూస్తే గత చరిత్ర తీసుకోవాలి సార్. ఒకసారి చూస్తే 1955 ఎవరిని కూడా మన రాష్ట్రంలో కొన్ని కుటుంబాలు లేదు, కొన్ని సామాజిక వర్గాలు తప్పించి వేరే వాళ్ళని ఎవరిని చీఫ్ మినిస్టర్ గా చేయలేదు. అదేదో పవన్ కళ్యాణ్ అనేది అనుకోకండి. 1955లో ప్రకాశం పంతులు గారిని నిర్దాక్షిణ్యంగా చీఫ్ మినిస్టర్ తొలగించారు కొన్ని సామాజిక వర్గాలు, ఆధిపత్య వర్గాలు. ఆ తర్వాత 1960 నేపథ్యంలో దామోదర సంజీవి గారు, దళిత సోదరుడు దామోదర సంజీవి గారిని, ఆ తర్వాత పివి నరసరావు గారిని, తర్వాత కొనిజేటి రోసయ్య గారిని, ఇటువంటి వ్యక్తులు కూడా ఆ 2 సామాజిక వర్గాలు తప్పించి వేరే వ్యక్తిని రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు. సామధాన పేద దండోపాయాలతో తొలగిస్తారు. ఇక ఒక దాసరి నారాయణరావు ఇటువంటి, అలాగే ఒక చిరంజీవి, రంగా లాంటి వాళ్ళు ఫిజికల్ గా దూరం చేస్తే, ఒక చిరంజీవి లాంటి వ్యక్తిని మానసికంగా చంపేసి రాజకీయాలు లేకుండా చేశారు. ఈ నేపథ్యం తీసుకుని ఇప్పుడు 7 దశాబ్దాల తర్వాత 1920 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 తర్వాత తృతీయ ప్రత్యామ్నాయం అనే పార్టీ గెలిచి జెండా స్థాపించి ఒక రాజ్యసభలో గానీ, అది ఒక లోక్సభలో గానీ, అసెంబ్లీలో గానీ, విధానసభలో అని పాట కలిగిందని సంతోషిస్తున్న సందర్భంలో
పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడానికి కొన్ని శక్తులు పన్నాగం పొందుతున్నాయనే దాంట్లో వాస్తవం ఉంది. ఈ తాడిత పీడిత బాధిత వర్గాలు, అధికారం నోచుకొని వర్గాలందరూ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా అడ్డు తొలగించేస్తే మా పరిస్థితి ఏంటి? రేపొద్దున మా నాయకు ఇంకో నాయకుడు ఎప్పుడు వస్తాడు? 7 దశాబ్దాలకు ఒక నాయకుడు వచ్చాడు, 70 సంవత్సరాలకు ఒక నాయకుడు వచ్చాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేయాలని ప్రజలు భయపడుతున్నారో. దీని మీద మీరు చేశారా నేను చేశారు కాకుండా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే, లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అయితేనే, లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే తగిన చర్యలు తీసుకుని Z+ కేటగిరీ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారికి ప్రొవైడ్ చేసిన అవసరం ఉందని ఈ వర్గాలన్నీ భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ లేదా ప్రపంచంలో యావత్ తెలుగు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అనేది నేను